పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సలహాదారు పదవిని అందజేశారు. నమస్కారం. అయ్యా నమస్కారం. మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండో ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఒక మంత్రి హోదాతో ఒక పదవి నాకు అనౌన్స్ చేశారు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్? ఫస్ట్ ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, అయితే మీ కార్యక్షేత్రము ఎలా ఉంటుంది? తర్వాత మీ ఏ స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే ఉంటాయి. అయ్యో, అది నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. తెలుగువారికి ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా కానీ ఏమాత్రం పరిచయం అవసరం లేని ప్రపంచ ప్రఖ్యాత ప్రవచనకర్త. అటువంటి చాగంటి కోటేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన సలహాదారు అనే ఒక పదవిని తెలుగు భాషకు ఒక అలంకారంగా అందజేశారు. కేవలం చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చినదని మనం భావించకూడదు. తెలుగు జాతికి సంస్కృతికి ప్రాతినిధ్యంగా వారి పేరును ఇచ్చినట్టుగా మనం భావిస్తూ వారితోటి ముచ్చటిద్దాము. అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అయ్యా నమస్కారం అండి. ముందుగా మీకు అభినందనలు. ఈ యొక్క క్యాబినెట్ హోదా స్థాయి, మంత్రి హోదా స్థాయి యొక్క ఈ పదవి మీకు రావటం, తద్వారా ముఖ్యంగా యువతకు, ఈరోజు తరం, రేపటి తరం, భవిష్యత్ తరాల యువతకు మార్గదర్శనం చేసేటట్లుగా ఒక మంచి పదవి రావటం ఒక గొప్ప అవకాశంగా తెలుగు వారందరూ భావిస్తున్నారు. మీలాంటి వారు 4 మంచి మాటలు చెప్పటం వల్ల, వినటం వల్ల ఒక శక్తివంతమైన భారతదేశం తయారవుతుంది. బంగారు భవిత భారతదేశానికి ఏర్పడుతున్న విశ్వాసం తెలుగు ప్రజల్లో కలిగింది. మిమ్మల్ని చూస్తుంటే ఒకప్పుడు స్వామి వివేకానంద ఎంతోమంది యువతను ఆయన చాలా ప్రభావితం చేశారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చారు ఆయన. అలాగే మీరు ఏది మాట్లాడినా కానీ ఒక ఆలోచనాత్మకము, శక్తివంతము, ప్రభావశీలము ఇవన్నీ ఉంటూ అన్ని రకాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని రంగాల వారు కూడా మీ ప్రవచనాలకి వాళ్ళు ఆకర్షణగా అవుతున్నారు. వాళ్ళ జీవితంలో కూడా అనేక మార్పులు వస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇటువంటి ఈ పదవి ఒక సరస్వతికి ఆభరణంగానే, మనం శంకరాభరణంలాగా సరస్వతికి ఆభరణంగా దీన్ని భావిస్తూ, మీ పైన స్వామి వివేకానంద ప్రభావం ఏదైనా ఉందా అని నాకు ఎప్పటి నుంచి అడగాలనిపిస్తుంది. అయ్యో, స్వామి వివేకానంద అంటే నాకు విశేషమైనటువంటి భక్తి, గౌరవం అండి. నాకు స్వామి వివేకానంద అంటే అంత గౌరవం ఏర్పడడానికి కారణం, ఆయన సామాన్యమైన మానవుడి యొక్క మౌలిక సమస్యని గుర్తించడంలో సఫలీకృతం అయ్యారు. దానికి పరిష్కారం చెప్పడంలో సఫలీకృతం అయ్యారు. ఏదో అప్పటికప్పుడు కాకతాళీయంగా చెప్పడం కాకుండా ఆయన ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. అందుకే ఇవాళ చెప్పిన ఆలోచన 10 సంవత్సరాల తర్వాత కూడా అదే కొనసాగుతూ ఉంటుంది. శంకర భగవత్పాదుల వాంగ్మయం ఎలా ఉంటుందో వివేకానందుడి ఆలోచన సరళ అలా ఉంటుంది. అందుకే ఆయన బాగా ఆలోచించి ఇది పరిష్కారము అని నమ్మకంతో చెప్పారు అని నాకు దృఢమైన విశ్వాసం. ఆయన మాటలకి నేను అంత ప్రభావితుడయ్యాను. ఆయన పట్ల నాకు అంత భక్తి గౌరవాలు కూడా ఉన్నాయి. మీ బాల్యంలో, యవ్వనంలో మీ పైన బాగా ప్రభావం చూపించిన వాళ్ళు, ఈరోజు మీరింత ఒక గొప్ప వ్యక్తిగా కీర్తి పొందటానికి, ఇంత జ్ఞానాన్ని సంపాదించడానికి ఎటువంటి ప్రేరణ పొందారు? ఎవరెవరు, ఏ ఏ పుస్తకాలు ఏవి మిమ్మల్ని ప్రభావితం చేసి? నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు అని చెప్పవలసి వస్తే, మొట్టమొదటి వ్యక్తి మహానుభావులు, ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన ఒక విషయం కాదండి, అసలు కాలంలో సంధ్యాకాలం దగ్గర మొదలుపెట్టి ఒక పిల్లవాడికి ఉండవలసిన క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల దేనికి గౌరవం ఉండాలి, శాస్త్రం ఏం చెప్పింది, అది ఎప్పటికీ ఎట్లా అన్వయం అవుతుంది, అన్నింటినీ కూడా ఆచరణాత్మకంగా మాట్లాడటంలో అంత గొప్ప వ్యక్తి
నేను వేరొకరిని గమనించలేదు. అనేక విషయాలు మాట్లాడతారు, కానీ నేను వ్యక్తిగతంగా గమనించింది ఏంటంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సామాన్య గృహిణి కర్తవ్యం దగ్గర నుంచి ఒక మహావిద్వాంసుడి కర్తవ్యం వరకు, సమాజ నిర్మాణంలో పరిపాలకుల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఆయన స్పృశించని విషయాలు లేవు. ఆయన అనుగ్రహ భాషణాలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. ఆ పైన మా గురువుగారు రామాయణ భారత భాగవతాది గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు వారు పరవశంతో చెప్పినటువంటి కొన్ని మాటలు నన్ను ఆ ఇతిహాసాలు, కావ్యాలు, పురాణాల వైపుకి బాగా ఆకర్షితుణ్ణి అయ్యేటట్లుగా చేశాయి. వీళ్ళు నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు. ఇందులో ఒకరిని నేను చూడలేదు. ఆశ్చర్యం. నాకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, నేను ఎప్పుడూ మహాస్వామి వారిని చూడలేదు భౌతికంగా. అంటే పచ్చి అబద్ధం, నువ్వు అబద్ధం ఆడుతున్నావని నాకు అనిపిస్తుంది, కానీ సత్యం నేను దర్శనం చేయలేదండి అసలు. కానీ అనుక్షణం వారు నాతో ఉన్నారన్న భావన, అనుక్షణం నేను ఏది చేసినా నాకు తెలియకుండానే జీవితంలో ఏది అలవాటైపోయిందంటే, ఇది స్వామివారు అంగీకరిస్తారా, నేను ఇలా చేశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఒక ఆరోగ్యవంతమైన భయం నాకు ఏర్పడడానికి ఆయన కారణమయ్యారు. నాకు తెలియకుండా నేను ఆయనకి జవాబుదారీ అయిపోయాను ఏమిటో. అందుకని నేను చేసే ప్రతి పని మీద, నేను మాట్లాడే మాటల మీద ఆయన ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. రెండు, మా గురువుగారి ఆశీర్వచనం, ఆయన పాదాలు, ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, ఆయన ఆర్తి, ఆయన నాకు చెప్పిన మాటలు, అవి నాకు ఎప్పుడూ జ్ఞాపకానికి వస్తుంటాయి. వీళ్ళిద్దరూ నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులండి. అంటే మీరు మామూలుగా మీ చిన్న వయసులో, బాల్యంలోనూ, యవ్వనంలోనూ, ఆ వయసులో మీకు చంద్రశేఖరేంద్ర స్వామి కనెక్ట్ అవ్వటం అనేది, మీ జీవితంలో ప్రవేశించడం అనేది ఒక ఆశ్చర్యము, ఆనందకరమైన అంశం కాదు. అది ఎలా జరిగింది? ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా జీవితంలోకి ప్రవేశించడం అన్న మాటని అన్వయం చేయవలసి వస్తే, నేను మొట్టమొదటిసారి ఏదో ఒక పాత కాగితం, బహుశా ఇంటికి తీసుకొచ్చిన ఏ పప్పు పొట్లాలకు ఆ రోజుల్లో పాత కాగితాల్లో కట్టేవారండి. అటువంటి కాగితం మీద నేను ఆయన చేసినటువంటి ఒక అనుగ్రహ భాషణం ఉన్న కాగితం చదివాను. దాని మీద ఆయన బొమ్మ ఉంది. నాకు అది ఎంత ప్రభావితుణ్ణి చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భజగోవింద శ్లోకాల్లో ఒక శ్లోకం గురించి మాట్లాడింది. అది మొట్టమొదట నన్ను అసలు భజగోవిందం అంటే ఏమిటి, ఆ శ్లోకాలు ఏమిటి, అవి ఏమిటో వినాలి, అవి ఏమిటో చదవాలి అని అనురక్తి కలిగింది. అట్లా అనుకోకుండా నన్ను అటు తిప్పిన వ్యక్తి ఆయన. కానీ అప్పటికి ఆయన ఉన్నారు, కానీ నాకు చిన్నతనం. నేను ఆ 10వ తరగతి అవి చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో కంచి వెడదాం, కామకోటి పీఠానికి వెడదాం, పీఠాధిపతి దర్శనం చేద్దాం, అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం కాదు. అలా ఇంట్లో మాట్లాడే అవకాశాలు అవి ఉండేవి కావు. అందుకని నేను దర్శనం చేయడానికి అవకాశం లేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా నేను అట్లా ప్రభావితున్నై క్రమక్రమంగా ఆయన పట్ల ఆకర్షితున్నయ్యానండి. మీ మాటల్లో తప్పనిసరిగా వచ్చే పేర్లు, 2 పేర్లు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఆదిశంకరాచార్యులు, 2 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేశారు. వాళ్ళు బ్రహ్మచారులుగా చేశారు. సాక్షాత్ పీఠాధిపతి అయ్యారు. స్వామి వివేకానంద పీఠాధిపతి కాకపోయినా అటువంటి జ్ఞాన పీఠాధిపతి స్వామి వివేకానంద. అటువంటి ప్రయాణం వారిది. మరి మీరు మామూలుగా గృహస్థాశ్రమంకి వచ్చారు, చదువుకున్నారు, ఉద్యోగం చేశారు. మీకు ఎప్పుడు అటువంటి వైరాగ్య భావన కలగలేదా? కలగకపోవడానికి కారణం ఏమిటంటే, స్వామివారు అనేక అనుగ్రహ భాషణాల్లో కర్తవ్యం గురించి మాట్లాడేవారు. ధర్మము, కర్తవ్యము ఈ రెండూ కూడా అభేదం. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యడమే ధర్మం, అదే కర్తవ్యం. అది ఆశ్రమం మీద ఆధారపడుతుంది. బ్రహ్మచారి తన ఆశ్రమాన్ని బట్టి కర్తవ్యం చేయాలి, గృహస్థాశ్రమ కర్తవ్యం చేయాలి, వానప్రస్థు ఆశ్రమ కర్తవ్యం చేయాలి. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే ఆ ఆశ్రమం వారి ఉద్ధరణకి హేతు అవుతుంది తప్ప ఖచ్చితంగా ఈ ఆశ్రమం కన్నా ఈ ఆశ్రమంలో ఉంటేనే తరిస్తారని భావించనవసరం లేదు. గృహస్థుగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించడం అన్నది నీకు శ్రేయోదాయకం అని వారు చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేసిన కారణం చేత
ఒక గృహస్థుగా జీవితం గడపడం నాకేమి బాధ కలగడం కానీ, ఇది నాకు బరువైపోయింది, ఇది లేకపోతే బాగుండేది అన్న విపరీత వైరాగ్యం కానీ నాకు ఎప్పుడూ కల్పించలేదండి. నేను ఏది చెయ్యాలో అది చేస్తున్నానా. ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, పూజ, వివేకానందుడు చెప్పింది కూడా అది. పూజ అన్నది కేవలం 4 గోడలకి ఒక కాలానికి పరిమితం కాకూడదు. పూజ అంటే ఈశ్వరుణ్ణి గౌరవించుట. ఈశ్వరుని గౌరవించుట అంటే ఆయన చెప్పినట్లు బ్రతుకుట. క్రమక్రమంగా పూజ ఉదయం మొదలైంది విస్తరిస్తే నేను ఇవాళ ఎన్నిసార్లు ఆయన చెప్పినట్లు బ్రతికాను. ఆయన చెప్పినట్లు బ్రతకడానికి అవసరమైతే నాకు ప్రలోభ పెట్టగలిగిన విషయాల్ని కూడా నేను పరిత్యజించగలిగాను. ఆయన సంతోషించాలని వదిలిపెట్టేశా. అది ధర్మచట్టంలో ఇమడదంటే అనగలిగితే అది పెద్ద పూజ. అది అలా పూజ విస్తరించాలి. అప్పుడు విశ్వమునందే విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. వదిలిపెట్టి పారిపోయి ఎక్కడ చూస్తాం? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండి కార్యం నిర్వహించడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది కలగకపోవడానికి కారణం ఆయన ప్రబోధమే. అంటే మనం స్వధర్మాన్ని పాటించటము, మనం ఎంచుకున్న రంగంలో దాని యొక్క లోతులు ఎత్తులు చూడటము, అందులో త్రికరణ శుద్ధితో దాన్ని సాధించటము అంతేనండి అనేది ఒక కర్తవ్య బోధం మీకు వాళ్ళ ద్వారా జరిగింది. అంతే అంతే. ఈ క్రమంలో మీకు భగవద్గీత శ్రీకృష్ణుడు ప్రవేశించలేదా అని ఆ మహాస్వామి వారి ప్రవచనాల్లో అనేక పర్యాయాలు భగవద్గీత గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు భగవద్గీత అనేటటువంటిది మనందరికీ కూడా మూలస్తంభం లాంటిది కదండి. ఏది మాట్లాడినా గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు అన్నమాట ప్రస్తావనకు వస్తుంది. ఎవరి ధర్మం వారు పాటిస్తే అన్నప్పుడు స్వధర్మో నిధనం శ్రేయ అన్న శ్లోకం జ్ఞాపకానికి వచ్చేస్తుంది. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఉద్ధరించరు. నీ కర్తవ్యం నువ్వు చేస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత శ్లోకం వచ్చేస్తుంది. కాబట్టి మహాత్ముల బోధలను పరిశీలించడంలో అనుష్ఠించడంలో మన ప్రమేయం లేకుండానే గీత కూడా చొచ్చుకుని ప్రవేశిస్తుందండి. అంటే మనకు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆదిశంకరాచార్యులు జగద్గురువులు. అసలు మనకు కనిపించే తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పే మార్గదర్శించే గురువులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచో మనకు మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్మ కదా. అయితే మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండో ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అవి ఈ కారణం చేత వచ్చాయి అని చెప్పడం కష్టమేమో కానండి. బహుశా అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది. అందరినీ నడిపించగలం. లేకపోతే ఏమవుతుందంటేనండి, ముందు పొగిడితే పొంగిపోవడం, ఎవరో తెగిడారని కుంగిపోవడం అలవాటైపోయిన వాడు తానే ఉద్ధాన పతనాల్లో పడిపోతే వెనక ఎవరిని నడిపించగలడు? అప్పుడు తను ఏది అనుకున్నా దాన్ని సాధించడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. మీకు నేను ఈ విషయంలో కొద్దిగా చొరవ తీసుకుని నేను పొగుడుకోవడానికి కాదు, ఒక్క విషయం చెప్తాను. నేను మహాస్వామి వారి అనుగ్రహ భాషణాలు చాలా చదివా. ఆయన ఏది చెప్పినా సాధికారికంగా సంతోషంగా చెప్తారు. ఒక్కసారి ఆయన గోమాత గురించి చేసిన అనుగ్రహ భాషణంలో ఒక పీఠాధిపతిగా గో సంరక్షణ కొరకు నేను చెయ్యవలసినంత చేయలేకపోయానేమో అని నాకు బాధ కలుగుతూ ఉంటుంది అన్న మాట నేను చదివాను. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఆయనకి ఇంకా గో సంరక్షణ విషయంలో తగినంత చేయలేకపోయానన్న బాధ ఉంది. అప్పుడు నా కర్తవ్యం అంటూ ఏమైనా ఉంటే ఆయన నమ్మినవాడిగా నేను కొన్ని గోవుల్ని కాపాడడానికి ముందుకు వెళ్ళి
ఏదో నేనొక్కడిని గోవుల్ని రక్షించడం కాదు, గో సంరక్షణం అన్నదాన్ని ఎందుకు చెయ్యాలి అన్నది వ్యాప్తి చెందేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తారనిపించింది. మొదలుపెట్టాం గోశాల. మీరు వచ్చి చూశారు. అది ఇవాళ అంత గొప్పగా నడుస్తూ ప్రతిరోజు 2 పూటల 60-70 మంది కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి అంత సంతోషంగా అక్కడ కార్యం జరుగుతోంది అంటే ముందు నమ్మకం ఉండాలి. మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి. వెనక్కి లాగేవాళ్ళు వచ్చారు, ముందుకు తోసేవాళ్ళు వచ్చారు. ముందుకు తోస్తే పడిపోకుండా, వెనక్కి లాగితే తూలిపోకుండా నిభాయించుకుని పెద్ద ఆయన చెప్పిన మాట మనకుందన్న నమ్మకంతో వెళ్ళిపోవడంలోనే లక్ష్యశుద్ధి. అక్కడ నాయకత్వం తయారవుతుందండి. ఇది మీలో ఇంత ఒక దృఢమైన అచంచలమైన ఒక పట్టుదల, ఆ స్వభావము, దేనికి వంగకుండా పొంగకుండా ఉండే లక్షణాలు, ఇవన్నీ కూడా మీకు ఆదిశంకరాచార్యులు, జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, వివేకానంద వీళ్ళ యొక్క స్ఫూర్తి మీ పైన ఉందని అనుకోవాలి, వాళ్ళ వాక్కుల యొక్క ప్రభావం. ఖచ్చితంగానండి. ఎందుకంటే వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డారండి, శంకరాచార్యులు వారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన్ని శారీరకంగా కూడా అంతం చేసేద్దామని ప్రయత్నం చేశారు. ఎవరి మీద ఆయన శత్రుభావన పెట్టుకోవాలి. అందరితో మాట్లాడారు, అందరినీ మిత్రుల్ని చేసుకున్నారు. చిట్ట చివరికి 32 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ అందరూ ఆయన మార్గంతో ప్రేమతో కలిసి నడిచారు. ఆయన మీద ఒక కాపాలికుడు మంత్రప్రయోగం చేశాడు. ఆయన మీద ఎన్ని జరిగాయి, ఆయన వాటన్నిటికీ చెలించిపోలేదు, నిభాయించుకుని ముందుకు నడిచారు. జగద్గురువులుగా అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ ప్రపంచమంతా 2 చేతులెత్తి నమస్కరించి 32 ఏళ్ల వయస్సులో ఇన్ని చేయడం ఎవరికి సాధ్యం? శంకరాచార్యుల వారికి తప్ప. అంటోంది అంటే ఆయన కన్నా గొప్ప నాయకుడు ఎక్కడుంటారండి? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితంలో 90 పడి దాటిపోయిన తర్వాత కూడా ఆశ్రమధర్మం విడిచిపెట్టకుండా తోపుడు బండి పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని కాలినడకన వెళ్ళారు అంటే నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితాలండి అవన్నీ. ఎంత నిబద్ధతతో ఆశయాలకి ఎలా కట్టుబడ్డారు. వారిని విమర్శించిన వారు ఉన్నారు ఆయన కాలంలో. ఈ వాదం తప్పు, భగవంతుడేమిటి, భక్తి ఏమిటి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన నమ్మినదేదో దాన్ని ఆయన అలా ఆదరించారు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇతరులను కూడా అంత గౌరవించారు. ఏదో తన భావానికి వ్యతిరేకించిన వాళ్ళని ఆయన ఇప్పుడు విమర్శించడం కానీ తక్కువ చేయడం కానీ చేయలేదు. నాకు మహాస్వామి వారిలో చాలా నచ్చే విషయం ఏమిటంటే ఒకసారి నాస్తికుల గురించి ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నానని చెప్పి పాపం చేసేవాడి కన్నా లేడు అని చెప్పి లేడన్న భావనతో బతికేవాడు ఒక మెట్టు పైనున్నవాడే కదా. ఎంత గొప్ప స్పష్టత అండి. మనకంటే వాడు ఎక్కువ ఆలోచించాడని స్పష్టతే కదా. ఆయన సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. ఆయన నీ సిద్ధాంతానికి నువ్వు ఎక్కడ కట్టుబడ్డావు? ఉన్నాడు అంటున్నావు. ఉన్నాడు అని అంటున్నప్పుడు ఉన్నాడన్నవాడి పట్ల భక్తి భయాలతో నువ్వు అట్లాగే గౌరవంగా బ్రతకాలి. మరి నువ్వు పాపం వైపుకి అందుకు అనురక్తుడవుతున్నావు. అలా అవ్వకూడదు కదా అని ఇటువైపున ప్రబోధము చేస్తూ అటువైపు ఒక సిద్ధాంతానికి నమ్మితే కట్టుబడ్డం అన్నది ఏదైనా కూడా అది వాళ్ళ గొప్పతనము అని చెప్పి పొగుడుతూ మాట్లాడడం నిజంగా ఆయన సామరస్యానికి, ఆయన మంచితనానికి, అవగాహనకి ఎంత మంచి ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు చంద్రశేఖర సరస్వామి చెప్పి ఆదిశంకరాచార్యులు కూడా ఆ సీతాచలము కాలినడక నడిచి అనేక పీఠాలు స్థాపించి ఎంతో జ్ఞానాన్ని మనకు పంచి 1,00,000 మంది కలిసి కొన్ని వేల సంవత్సరాలు చేయని పని ఒక్కడు చేశారు కదా. అవునండి. ఆయన ప్రభావం చంద్రశేఖర సరస్వతి స్వామి మీద తప్పనిసరిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా వారందరి ప్రభావం మీ పైన ఉంది. అవునండి. అంతే కదా. తర్వాత మామూలుగా ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాటలు మనం సహజంగా వింటున్నాం. మన భారతదేశంలో మనకి చాలా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు. ఇది యోగ భూమి, జ్ఞాన భూమి అంటారు కదా. అయినప్పటికీ ఇంకా మనం వికాసం చెందలేదు. ఇంకా పిల్లలకి, యువతకి వ్యక్తిత్వ వికాసం జరగాలి అనే ఒక ఆలోచనలో ఉంటున్నాం కదా. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే నేను అనేది ఏమిటంటేనండి, కాలంలో అనేక మార్పులు వచ్చాయి. నేను చదువుకునే రోజుల్లో దృష్టిని అన్య విషయాల వైపుకి లాగేసే విషయాలు చాలా తక్కువ. కాబట్టి చదువుకోవడం మీద, క్రమశిక్షణగా ఉండడం మీద అవకాశాలు ఎక్కువ ఉండేవి.
ఇప్పుడు రాను 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 ఏమైపోయిందంటే ఇది అందవచ్చా ఇది అందకూడదా అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు దానికి విరుగుడు ఒకటే ఉంటుంది, స్వీయ నియంత్రణ. ఎవరికి వారే ఇది నాకు ఇప్పుడు అనవసరం, నేను దాని జోలికి వెళ్ళకూడదు, అది నాకు అందుబాటులో ఉండొచ్చు, అది వేరు విషయం, అది అందుబాటులో ఉందని దాని జోలికి నేను వెళ్ళకూడదు అని నియంత్రించుకుంటే తప్ప విద్యార్థి తాను చేయవలసిన పని తాను చేసి కుటుంబాన్ని రేపొద్దున్న ఆదుకోవాలి, పెద్దవాడై దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. స్వీయ నియంత్రణ పిల్లవాడికి బాగా అర్థం అవ్వాలి అంటే పాఠ్యాంశాలతో పాటుగా దాని అవసరం. అట్లా ఎవరెవరు నియంత్రించుకుంటే మహాపురుషులు కాగలిగారు, ఎక్కడ వాళ్ళు జారిపోలేదు అన్న విషయాన్ని చెప్పడం మన కర్తవ్యం అండి. అది మనం చెప్పగలిగితే వాళ్ళు ప్రతిదాన్ని పనికొచ్చేటట్టుగా ఉపయోగించుకుంటారు. అట్లా ఉపయోగించుకున్నాడు అనుకోండి, చక్కగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, దేశానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. నేను 2 పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, చదివించాను, ఇప్పుడు మనవలు చదువుకుంటున్నారు. ఒకటి తాతగారి స్థాయికి వచ్చేసాను కాబట్టి ఆ అనుభవం ఉంది. 2 కొన్ని వేల ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. పిల్లలకి చెప్పడం అన్నది నాకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలలో తప్పు ఒప్పుకునే లక్షణం ఉంటుందండి. ఎందరో పిల్లలు ఒక విషయాన్ని గురించి మాట్లాడిన తర్వాత వచ్చి మేము ఈ తప్పు చేశామండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, ఇంకా మేము ఈ తప్పు చేయదలుచుకోవట్లేదు, మేము మారాలనుకుంటున్నాం, మేము నిబద్ధతతో నిలబడాలనుకుంటున్నాం అని మారిన వాళ్ళు, మారి వాళ్ళ లక్ష్యాలు సాధించిన వాళ్ళు అనేక మంది నా దగ్గరికి వచ్చి నేను అడగకపోయినా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లల్లో మార్పుకి ఒక మాట కారణం అవుతోంది కదా. అయినప్పుడు అది చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఒకప్పుడు అవసరం, ఒకప్పుడు అవసరం లేదన్న మాట ఉండదు, ఎప్పుడూ అవసరమై ఉంటుంది. అందున స్వీయ నియంత్రణ యొక్క అవసరం పెరిగే కొద్దీ ఇటువంటివి చెప్పవలసిన అవసరం కూడా అంత అవసరం పెరుగుతూ ఉంటుందండి. అంటే కాలమాన పరిస్థితుల్లో అన్ని మార్పులు వస్తుంటే కొన్ని దూరం అవుతాయి, కొన్ని దగ్గర అవుతుంటాయి. అది కాలమాన పరిస్థితుల్లో వేల సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో కృతయుగం నుంచి ఈ నేటి యుగం వరకు సహజంగా జరిగే ప్రక్రియ. అది కాలం గొప్పది కదా బేసిక్గా. అయితే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, సినిమాలు మీరు అన్నట్టుగానే మనల్ని ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి యూత్ని, పిల్లల్ని. ఇప్పుడు పిల్లల్ని దారిలో తీసుకురావటం, ఒక వాళ్ళు ఎంచుకున్న విద్యలో వారు రాణించడంతో పాటు మంచి ఉద్యోగం తెచ్చుకొని ఎదగటంతో పాటు సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతగా ఉండటం, తయారవటం, భారతీయుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంచుకుంటూ పొదిగి పుచ్చుకొని తయారవటం అనేది ఈ యొక్క సవాల్ లాంటిది కదా. మీలాంటి వాళ్ళకి చెప్పటం కోసం అంటున్నాను సార్. సవాల్ అవదా అది ప్రస్తుత వాతావరణంలో? ఎట్టి పరిస్థితుల్లోనూ అవదండి. ఎందుకనంటే అక్కడ ఒకే ఒక్క విషయం ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని పెడతాను. ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ. అయ్యో వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం, వీడికి 4 మంచి మాటలు చెప్దాం, ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చేయకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికి ఉంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమావగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారు ఇచ్చింది ఏ స్థాయి అయినా నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమావగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, ఆ భావనతోనే చెప్తానండి. అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే. అయితే మీరు వివేకానంద గురించి మాట్లాడుకున్నాం, మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి యువతానుగానే. ఆయన మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగాను మానసికంగాను మనం దృఢంగా ఉండాలి అంటారు కదా.
మీరు మీ మీ ప్రయాణంలో, మీ బాల్యం నుంచి, యవ్వనం నుంచి మీ ప్రయాణంలో మానసికమైన ప్రయాణం కోసం మీరు పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, గురువుల్ని ఆశ్రయించారు. శారీరకమైన దృఢత్వానికి మీరు ఏం చేశారు? మాకు చిన్నతనంలో ఆటలు ఆడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు, ఒరేయ్ ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి అవుట్ నాట్ అవుట్ అని అరిస్తే అంత దూరం వినపడాలరా, అలా అరిచి మాట్లాడితే రేపు పొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవరా అనేవారు. ఆయన ఎందుకు అనేవారు, ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలియదు కానండి, అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం, అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామము అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో, చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చుని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలం అవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అవి కాలంలో రావలసింది, అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యం లేదు. కళ్ళజోడు వచ్చింది, కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలు అనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. అంటే పిల్లలను, యువతని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత మీరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా మీకు చాలా గౌరవంగా, ఎంతో ప్రేమగా, వినయంగా మీకు అది అప్పచెప్పింది. అయితే మీరు చదువుకున్న కాలానికి కాలం మారుతోంది, విద్యా విధానం కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు కదా. ఈ ఆటలు పట్టడం సేపటి చదువు చదువు చదువు, లేదా ఎంసెట్, లేదా సాఫ్ట్వేరు, ఈ మాటలే వినిపిస్తున్నాయి తప్పితే చదువు, జ్ఞానము, సంగీతము, కళలు, ఈ ఆల్రౌండ్ డెవలప్మెంటు, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణం, ఇవన్నీ కూడా దూరం అవుతూ, మీరంటే ఆటలు దూరమైనవి, చాలా దూరం అవుతున్నాయి కదా. సో యువత బాగా తయారవ్వాలి, బాల్యంలో మంచి ఒక పరిణామం ఏర్పడాలి అంటే ఆటలు చాలా ముఖ్యమైన, కళలు ముఖ్యం కదా. ఈ వాతావరణం ముఖ్యమవుతున్న కాలంలో మీరు ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖలకు కానీ మీరు ఏమైనా సూచిస్తారా? దాన్ని ఎలా తీసుకెళ్తారు? నేను పిల్లలకైనా, ప్రభుత్వానికైనా, ఉపాధ్యాయులకైనా, పాఠశాలల యొక్క యాజమాన్యానికైనా చెప్పాలి అనుకునే విషయం ఒక్కటేనండి. అసలు ముందు శరీరం అన్నది దృఢంగా ఉండి, శరీరం సహకరిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. శరీరం దృఢంగా లేకపోతే అతను మానసికంగా ఎంత బలవంతుడైనా కార్యం చేయలేడు. మానసికంగా ఎంత ధైర్యం ఉన్నవాడైనా శరీరం సహకరించకపోయినా చేయలేడు. మనసుకి శిక్షణ ఉండాలి, మనసు ధైర్యంగా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. శరీరం కార్యం చేయడానికి ఆరోగ్యవంతంగా సహకరించాలి. శరీరం సహకరించాలంటే 2 ఉండాలి. ఒకటి, మంచి ఆహారం తినాలి. ఏదో రుచి కోసం కాదు, ఆహారం అనేది శరీర నిర్మాణానికి పనికొచ్చేదై ఉండాలి. అటువంటి ఆహారం తినడం మీద ఆభిముఖ్యం ఉండాలి. 2, వ్యాయామం లేకపోతే సంధిబంధాలు సడలిపోతాయి. అవి రేపొద్దున్న ఉపయోగపడవండి. ఓ 2 మైళ్ళు నడవవలసి వస్తే నడవలేరు, ప్రయాణం చేయలేరు, ఎండలో నిలబడవలసి వస్తే నిలబడలేరు. అట్లా ఉండకూడదు. శరీరం రాటు పోటు తట్టుకుని సహకరించేదై ఉండాలి. అట్లా లేకపోతే వాడు ఎంత చదువుకొనివ్వండి, వాడు చాలా పెద్ద ఇంజనీర్ అయ్యాడండి, అయితే మాత్రం అతని ఎండలో ఒక అరగంట నించోలేకపోతే, ఓ 4 మైళ్ళ దూరం ఒక పూటంతా తిరగలేకపోతే అతను ఎలా ఈ కార్యాన్ని సాధించగలుగుతాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత వృద్ధుడైపోయిన తర్వాత కూడా ప్రధానమంత్రి అడిగారు అని చెప్పి విమానం ఎక్కి చాలా తక్కువ ఎత్తులో గంగానది అవన్నీ పరివాహక ప్రాంతాలన్నీ పరిశీలించి ఆనకట్టల నిర్మాణానికి సూచనలు చేశారు. అంత నియమబద్ధంగా, అంత ఆరోగ్యంగా ఉండేవారు. దానికి పూర్వం ఉన్న పెద్దలందరూ పాటించిన ఆహారం, వ్యాయామం, ఈ 2 చాలా అవసరం. అవి ఎంత అవసరమో మానసికంగా మనిషి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యం ఏముంటుందండి? లోకంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు.
చతికిల పడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దానికి పిల్లలకి మానసికంగా ఉత్సాహం కల్పించాలి, శారీరకంగా దృఢత్వం పొందడానికి ఆ అవకాశం కూడా కల్పించాలి. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంకొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్లో ఏసీ బస్సులు, ఏసీ రూములు, అంతా ఏసీమైపోయి సుఖమయమైపోయిన ఏదో స్టార్ హోటల్స్ లాగా ఉన్న వాతావరణంలో ఏదన్నట్టుగా ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి తిరిగి, ఆ ప్రకృతికి ఫేస్ చేసి అన్నింటిని తట్టుకోగలిగే మానసికంగా, శారీరకంగా తట్టుకునే శక్తి ఒకప్పుడు ఉండేది. అవునండి. దానికి దూరం అవుతున్నారు కదా. అవును. సో మీరు ఒక బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి హోదాలో మీరు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలకి, అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా కానీ ఇవన్నీ అవసరం చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఒకప్పుడు వాతావరణానికి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది కదా. అవునండి. అవునవును. అవును. సో ఇవి కూడా మీరు తెలియజేసే అవకాశం. అయ్యో తప్పకుండా. వారు నన్ను అంత ప్రేమగా మీరు మాకు సూచనలు చెయ్యండి అని అడిగినప్పుడు ఇవి అవసరమో అని ఏది నేను నమ్మానో అది చెప్పడంలో తడబాటే ఉండదండి. తప్పకుండా చెప్తాను. అంటే తర్వాత మీకు ఇచ్చినది కూడా మీకు ఎంతో, మీకు బాగా గో సంరక్షణ ఇష్టమైన అంశం, యువత అంటే మీకు చాలా ఇష్టము, మీకు చాలా ఎంతో ఇష్టమైంది అంశమే మీకు వచ్చింది అనుకోకుండా. అవునండి. అవును. ఇది మీ మనసుకి ఇష్టమైన అంశం, చెప్పాలనుకున్న అంశానికి దానికి ఒక అధికారికమైన ముద్ర పడింది అంతే. అవును. అవును కదా. అవును. సో అయితే మన ఈ పెంపకంలో యువతను, బాల్యులను, పిల్లల్ని తయారు చేసే క్రమంలో పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అవును. అక్కడ కూడా ఇప్పుడు ఒకప్పుడు వాతావరణం లేదు కదా, లోపం జరుగుతోంది కదా. అవును. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? అది తల్లిదండ్రులకి సహజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించగలిగిన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్ప ప్రాజెక్టు ఆ బ్యారేజ్ కట్టారు. దానివల్ల లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. చిన్నతనంలో హోర్న వాన పడుతుంటే ఆయన అన్నగారితో కలిసి వీధిలో నడుస్తుంటే వర్షపు నీరు వస్తుంటే దాన్ని ఆయన పుల్ల ముక్క తీసుకుని చిన్న చిన్న కాలవలుగా కలిపి ఆ ప్రవాహాన్ని అంతటినీ పెద్దది చేసి పల్లం వైపుగా నడిపించడం చూసి అన్నగారు వెళ్ళి తండ్రికి చెప్తే వీడికి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, పల్లం వైపుకి నడిపించడం ఇష్టమని ఇరిగేషన్ వైపుకి చదివించారు. ఎంత ఉపయుక్తపడ్డాడు మహానుభావుడు. ఆయన్ని కాటన్ అంటే ఎవరో విదేశీయుడిగా చూడరు. ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు ఎన్ని విగ్రహాలు కనపడతాయో. ఆయనకి ఒకసారి తర్పణ ఇస్తుంటే ఋషి సమానంగా కాటనే విని ఆశ్చర్యపోయారు పడవలోంచి. అంత గౌరవిస్తారు. అంటే తల్లిదండ్రులు గుర్తించబట్టే కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిలో చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉందని దేవేంద్రనాథ్ ఠాగూర్ గుర్తించి కవిత్వం వ్రాయడానికి అవకాశం కల్పించబట్టి కదా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. తల్లిదండ్రులు ఎంతసేపు వీడు ఇదే కావాలి అన్న ఆలోచన కాకుండా పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించగలిగితే ఓ చిట్టిబాబు గారు లాంటి వైణికుడు వస్తాడు, ఒక బాలమురళీకృష్ణ గారు లాంటి గానగంధర్వుడు వస్తాడు, ఓ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వస్తారు, అట్లాగే ఒక గొప్ప శిల్పి జక్కన లాంటి శిల్పి వస్తాడు. వాళ్ళకి అసలు అనేక విషయాలు పిల్లలకి చూపించి వాళ్ళ అనురక్తి దేని వైపు నిలబడుతోందో అటువైపు ప్రోత్సహిస్తే మళ్ళీ అన్ని రంగాల్లోనూ వృద్ధి ఉండాలి కదండి. ఇప్పుడు ఆంధ్రదేశం అంటే ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా గారు, కొప్పరపు కవులు వాళ్ళందరూ రాసిన గ్రంథాలు, ఆ పద్యాలు, పుస్తకాలు ఎంత చెప్పుకుంటాం. అట్లాంటి కవులు రావాలి, గాయకులు రావాలి, వైణికులు రావాలి, సంగీత విద్వాంసులు రావాలి, రచయితలు రావాలి, చిన్న కథలు తెలుగుదేశానికి పెద్ద ఆస్తి. ఆంధ్రదేశానికి చిన్న కథ అంటే అంత గొప్పది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిన్న కథలు రాసేవాళ్ళు రావాలి. ఎవరిలో ఏ నైపుణ్యం ఉందో గుర్తించగలగడం తల్లిదండ్రులకే సాధ్యం. మొదట వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ వాతావరణం మారుతుంది, స్కూల్ వాతావరణం మారుతుంది, ఆటలు పోతున్నాయి, కళలు పోతున్నాయి, సంస్కృతి మిస్ అవుతున్నాం. అలాగే ఇంట్లో పెంపకంలో కూడా పిల్లల వైపు చూస్తూ తల్లిదండ్రులు వాళ్ళని గమనించటము, వాళ్ళ శ్రద్ధాశక్తులు, వాళ్ళకి ఏదో ఆసక్తి ఉంది, ఇంద్రియులు పైకి వస్తారనే ఆలోచనలు, ఇవన్నీ కూడా తగ్గిపోతున్న కాలంలో మనం ఉన్నాం కదా. సో మీ ఇదిలో మీరు చేయగలిగింది మీరు చేస్తారు. సహజంగా కూడా అటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ఇటుపక్క పిల్లల పెంపకము, ఇంకో పక్క పిల్లలు, ఈ మూడిటి మధ్య బాగుంటుందండి. కలిస్తేనే చాలా బాగుంటుంది అది. ఎందుకనంటే ఈ రంగంలోకి వెడితే అతను అప్రయోజకుడైపోతాడు, అతను ఏమీ సాధించలేడు అన్న భావన పెట్టుకోక్కర్లేదు.
సంగీతంలోకి వెళ్ళి కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో కూడా ఆర్థికంగా ఏమీ ఆర్జన ఉండదు అనుకోవడానికి కూడా వీల్లేదు. అందులోకి వెళ్ళి ఆర్థికంగా నిలదొక్కుని చక్కగా సంతోషంగా హాయిగా జీవనం గడిపిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏ రంగానికి కూడా నిజంగా చెప్పాలంటేనండి, ఇందులోకి వెడితే ఆర్జన ఉండదన్న రంగం నాకు తెలిసి ఏవీ లేవు. మనిషి బాగా నిలదొక్కుని నైపుణ్యం సంపాదించాలి తప్ప ఒక వైణికుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక గాయకుడిగా ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు, ఒక విద్వాంసుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వ్యాఖ్యాతగా ఎంత స్థానాన్నైనా పొందవచ్చు. అంటే మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఏ పని చేసినా అందులో హైట్స్ చూడాలి, ఎక్సెల్ అవ్వాలి అనే ఒక పట్టుదల ఆ మనిషిలో ఉండాలి. పిల్లల్ని అది వాళ్ళలో ఉందన్నప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించడం కూడా అవసరం. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అండి. స్వామి వివేకానంద అన్నారు కదా, నాకు ఇల్లు ఊడ్చే ఉద్యోగం వస్తే ఎవరు ఊడ్చనంతగా ఇల్లు ఊడుస్తాను అన్నారు. అది కావాలండి. అంత బాగా పిల్లలు ఏది బాగా చేస్తున్నారో వాళ్ళ అనురక్తి ఎటువైపు ఉంది గుర్తించగలిగితే వాళ్ళు అందులో చాలా తేలిగ్గా అల్లుకుంటారు. భగవంతుడు అందరికీ అనేక రకాలైన ప్రజ్ఞ ఇస్తాడు. ఆ ప్రజ్ఞని చంపేయకుండా అది వృద్ధిలోకి వచ్చేటట్టు చేస్తే వాళ్ళు ఏ స్థాయికైనా వెడతారండి. అంటే ఎథిక్స్, వాల్యూస్ దీనికి అడ్వైజర్గా మీరు నియమించబడ్డారు. ఎథిక్స్, వాల్యూస్ పిల్లలకు బోధించడంతో పాటు తల్లిదండ్రులకు కూడా బోధించాల్సిన అవసరం ఉంది కదా, అదేమైనా చేపడతారు? ముఖ్యం ఒక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటున్నారు. తప్పకుండా అది పిల్లలకి చెప్పేటప్పుడే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి జవాబుగా నేను చెప్తున్నది ఏదుందో అది తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న ప్రార్థనే. పిల్లల విషయంలో వాళ్ళకి దేని మీద అనురక్తి ఉందో దాన్ని గమనించండి. ఆ అనురక్తి వైపుకి వాళ్ళని నడిపించడం చాలా తేలిక. అట్లా నడిపిస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. బాబుగారు చిన్నప్పుడు బొగ్గట్టుకుని బొమ్మలు గీస్తే వాళ్ళ అమ్మగారు ప్రోత్సహిస్తే కదా అంత గొప్ప చిత్రకారుడు అయ్యారు. ఎవరు దేనిలో ప్రఖ్యాతి వహించడానికి అవకాశం ఉందని అనుకుంటున్నారో దాన్ని ప్రోత్సహిస్తేనే వాడు ఆ రంగంలో నిలదొక్కుంటాడు. అంతేగాని ఎంతసేపు నువ్వు ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని మోసపోసినట్టుగా కోరుకుంటే వివిధ రంగాలలో ప్రజ్ఞావంతులు ఎక్కడి నుంచి వస్తారండి? అంటే మీరు ఏర్పాటు చేసే సమావేశాలు కానీ లేకపోతే వీటిల్లో క్లాసెస్లో కానీ తల్లిదండ్రులు కూడా మీరు ఆహ్వానించాలి. అయ్యో, అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల్ని కూడా కూర్చోపెట్టడం, తల్లిదండ్రులు ఉన్న సభలకి ప్రత్యేకంగా వెళ్ళి మాట్లాడడం కూడా ఉందండి. అట్లా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైంది కదా. యువత, బాల్యులు మంచి తయారవ్వాలంటే వాళ్ళందరినీ కూడా మీ చేసే వర్క్షాపులు కానీ రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళందరినీ తప్పనిసరిగా తీరాలి, కలిపే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అన్నారు. ఈ మాటలు వినడానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి చాలా బరువుగాను, పెద్దగాను, సత్య దూరంగాను అనిపిస్తున్న మాటలు కదా. విలువలు లేవంటున్నారు, ఎథిక్స్ అమ్ము అది అంటున్నారు. ఇది ఛాలెంజ్గా లేదా? దీన్ని మనం ఎలా మనం మళ్ళీ సొంతం చేసుకుంటాం? లేదండి, నిజానికి ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి, మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా ఒక్కటే ధర్మం, పశుధర్మం అంతే. దానికి నీతి పాటించాలి, నియమం పాటించాలి అని చెప్పలేరు. ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది. అది దాని ధర్మం. దానికి అహింస, దయ బోధించలేరు. మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికి. మీరు ఒక్కటి ఆలోచించండి, నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు. ఎందుకనంటే ఏ క్షణాన ఎవరు ఎవరిని కాటేస్తారో, ఎవరు ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు, శాంతి లేని నాడు ఎవరు ఎంత చదువుకున్నా, ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం? ఏదీ లేదు. తాను ప్రశాంతంగా ఉండవలసింది, అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే. ఆ మనిషి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం నీతిని పాటించడం ద్వారానే. అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నా కూతురుంది, నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి. వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి.
అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి, నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి. ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు. ఆ నియమపాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు, మహా అయితే ఆహారం కోసం తింటుందంతే. ఏనుగు దంతం పెద్ద పులికి అక్కర్లేదు. ఏనుగు దంతంతో బొమ్మ చేసేవాడు మనిషి. నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి. గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి. గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి. ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి. అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి. మనిషి కట్టు తప్పాడనుకోండి, అతని ఒక్కడితో పోదండి. ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం, సముద్రానికి ఉప్పెనొస్తే పెను ప్రమాదం. అంటే ఈ జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అని మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కదా, దానికి మనిషి యొక్క మితిమీరిన స్వార్థము ఒక కారణం కదా. అందుకే ప్రతి విషయంలోనూ ఆ నీతి, స్వీయ నియంత్రణ చాలా అవసరం. సముద్రం నేను చెలియలి కట్ట దాటను అని ఓ నియమం పెట్టుకుని చేతకాని దానిలా కెరటం అక్కడ వరకు వచ్చి వెనక్కి ఎడుతోంది. సముద్రం నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, ఏడాదికి ఒక్క 2-3 రోజులు నా ఇష్టం వచ్చిన చోట ఊళ్ళోకి ఎడతానంటే, అన్నేళ్ల నుంచి అలా నియమానికి సముద్రం కట్టుబడి ఉన్నప్పుడు కట్టుబడ్డానికి మనిషికి ఎందుకు కష్టం? అంటే ఒక్క మనిషి తప్ప మిగతా ప్రకృతి జంతువులన్నీ కూడా సహజంగా ప్రవర్తిస్తున్నాయి, మనిషే మారిపోతున్నాడు కదా. అంత మారిపోవలసిన అవసరం లేదండి. అయితే అతి తెలివితేటలు కూడా మంచిది కాదు. కాలం మారుతోంది, మేము మారుతున్నాం అంటూ ఉంటారు. కాలం మారడం అంటే కాలానికి ప్రధానం సూర్యచంద్రులు. సూర్యుడు తూర్పును ఉదయించడం మానేశాడా, పశ్చిమాన్ని అస్తమించడం మానేశాడా? ఋతువులు 6 అలాగే ఏర్పడుతున్నాయి. శీతాకాలంలో చలేస్తోంది, హేమంత ఋతువులో మంచు పడుతోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాలం ఎక్కడ మారింది? కాలం ఏం మారలేదు. మనం మారి కాలం మీద నెట్టేస్తున్నాం. మారింది మనిషి ఒక్కడే మారాడు. కానీ ఆ మారడం మంచిగా మారితే పర్వాలేదు. మంచిని వదిలిపెట్టి మారకూడని రీతిలో మారి దాన్ని కాలం మీదకో ఇతరుల మీదకో నెట్టేస్తే తర్వాత ఆఖరణ ముప్పుని మాత్రం మనిషే మొట్టమొదట భరించవలసి ఉంటుంది. ఇప్పుడు మన కరోనాలు కానీ ప్రకృతి వైపరీత్యాలని అటువంటివి మనిషిలో మనిషి దూరం అవుతున్న కాలంలోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అంటే పిల్లలకి ఈతకు చెప్పాలంటే మామూలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మరి మన పాఠ్యాంశాల్లో తగ్గిపోతున్నాయి కదా. ఒకటి పెద్ద బాల శిక్ష అవన్నీ ఉండేవి, శతకాలు ఉండేవి. మనం తెలుగు వరకు మనం మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే అవి కూడా విద్యా విధానంలో సిలబస్లో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవి తప్పకుండానండి. ఎందుకనంటే ఏదైనా ఒకటి జ్ఞాపకం ఉండాలి అంటే మీకు పద్యం కన్నా తేలిక మార్గం ఇంకోటి ఉండదు. ఛందోబద్ధమైన పద్యం 4 మాటలు చదివితే జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీరు నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళు జీవితంలో పాటించవలసిన మౌలికమైన నీతి గురించో మీరు ఎంత ప్రసంగం చేసినా అప్పటికి వాళ్ళు పట్టుకున్న కాలక్రమంలో అది విస్మృతికి గురైపోతుంది. ఒక పద్యం అనుకోండి, వాళ్ళకి ధారణలో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పద్యం స్ఫురణకు వస్తుంది. పద్యం స్ఫురణకు వస్తే అందులో ప్రతిపాదింపబడిన విషయం గుర్తొచ్చి వాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకుంటాడు. అందుకని అటువంటి పద్యాల సమాహారంగా కొంత పాఠ్యాంశంగా ఒక పాఠ్య ప్రణాళిక ఉండి తద్వారా ఈ నైతిక విలువలు పిల్లలు నేర్చుకోవడం అన్నదానికి అవకాశం కలిగితే బాగా స్పష్టత ఉంటుంది. పిల్లలు కూడా బాగా పట్టుకోగలుగుతారండి, వాళ్ళు ఊంచుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే ఇటువంటి విద్యా విధానం రావాల్సిన అవసరం ఉంది కదా, దాన్ని దూరం అవుతున్నాం కదా ప్రస్తుతం ఉన్న వాతావరణం. అది దిద్దుకోవడమేనండి. అదే దాన్ని దిద్దుకుని ఏది చేస్తే పిల్లలకి మంచి జరుగుతుందో అది చేస్తే సరిపోతుంది. తర్వాత గురు శిష్య పరంపర కూడా, గురు శిష్య సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పిల్లలకి, యూత్కి, వాళ్ళకి ముఖ్యమైనవి కదా. ఇప్పుడు గురు శిష్య సంబంధాలు అంత ఆరోగ్యకరంగా లేవు. గురువు అనే మాట చాలా సుదూరంగా వినపడుతున్న మాట. మనకు పాఠాలు చెప్పే టీచర్లు కనిపిస్తున్నారు, లెక్చరర్స్ కనిపిస్తున్నారు, ప్రొఫెసర్స్ కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ మార్గదర్శనం చేసే గురువు అనే వాడు పాఠాలు చెప్పిన వాళ్ళందరూ గురువులు అవ్వరు కదా. అవును, ఎవరైతే మార్గదర్శనం చేశాడో వాడు గురువు అవుతారు. మిగతా అంతా ఒక టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. గురువుల అవసరం ఈ జాతికి అవసరం ఉంది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు
శిష్యుడు, విద్యార్థి, ఒక గురువు ఒక విద్యార్థి మధ్య గురు శిష్య పరంపర సంబంధం చాలా గొప్పగా ఉండే కాలం నుంచి మనం వచ్చాం, ప్రయాణం చేశాం. ఇప్పుడు ఆరోగ్యక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాగే సంబంధాలు కొంచెం తగ్గుతున్నాయో, గురు శిష్య సంబంధాలు కూడా మారుతున్న క్రమంలో ఉన్నాం కదా. మీ బాధ్యతలో గురు శిష్య సంబంధాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పట్ల కూడా కృషి జరగాలి కదా. జరగాలి. ఎందుకనంటే పాఠం చెప్పడం వరకే నా కర్తవ్యం తప్ప నా వ్యక్తిగత జీవితం పిల్లల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఇది నేను కొత్తగా ఏదో చెప్తున్నది కాదు. చిన్న పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారు. వాళ్ళు పాఠశాల నుంచి వచ్చేసి ఓ తువ్వాలో, ఓ పొడుగైన బట్టో, ఓ చీరలా చుట్టుకుని, ఓ శుద్ధముక్క కట్టుకుని పాఠశాలలో టీచర్ గారు పిల్లల్ని ఎలా పిలుస్తారో అలా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తూ ఆ టీచర్ని అనుకరిస్తారు. బోర్డు మీద రాస్తున్నట్టు, ఏయ్ సిట్ డౌన్, డోంట్ మేక్ నాయిస్ అని ఆ పిల్లలు ఎవరో ఉంటారు స్కూల్లో, ఏ హంసిని డోంట్ టాక్, అలా ఆ టీచర్లో పరకాయ ప్రవేశం చేసి వీళ్ళు టీచర్ని అనుకరిస్తూ ఇంట్లో టీచర్ ఆటను ఆడుకుంటారు. ఇంట్లో టీచర్ ఆట ఆడుకోని పిల్లలు నేను చూడాల, ప్రతి పిల్ల ఆడుతుంది. అంటే అంత తొందరగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసేది ఎవరు అంటే పాఠం చెప్పేటటువంటి గురువు. గురువు వ్యక్తిగత జీవితం కూడా శిష్యుడి మీద అంత ప్రభావం చూపిస్తుంది. ఆయన నైతిక విలువలు, ఆయన మార్గదర్శనం చేసే విధానం, ఆయన ఉద్ధాన పతలాలు ఎదుర్కొన్న తీరు, ఆయన ఎలా విలువలకు కట్టుబడతాడు అన్నది పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం ఏ వస్తువుని ముట్టుకుంటున్నాము అన్నదాన్ని బట్టి ముట్టుకుంటున్న వాడికి కూడా దానికి తగినటువంటి రీతిలో ఉండవలసిన అవసరం ఉంటుంది. అందుకని గురువులు కూడా పిల్లలు సక్రమంగా ప్రభావితులయ్యేటట్టుగా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటించడం అవసరం అయి ఉంటుందండి. అంటే మీరు ఇందాక అన్నారు, పిల్లల్లోని ప్రతిభని, పిల్లల్లోని ఆసక్తిని గమనించే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని వాచ్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని గమనించి వాళ్ళు ఆ విధంగా అటువైపు తీసుకెళ్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎంచుకుని ఏ రంగమైనా కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. అలాగే గురువులు కూడా విద్యార్థిలోని ప్రతిభని గమనించి ప్రోత్సహించి మార్గదర్శనం చేసేవాడు. గురువు యొక్క పాత్ర కూడా చాలా గొప్పది కదా. చాలా గొప్పదండి. సో తల్లిదండ్రులకి ఎలాగైతే పెంపకము ఎలాగైతే మనం అనుకున్నామో వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాలి, వాళ్ళకు కూడా మనం బోధించాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి అని అనుకుంటున్నాము. గురువులకు కూడా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది కదా ఇప్పుడు. అవి కూడా చేపడతారా మీరు? అది కూడా అంటే నాకు తెలిసినంత వరకు గురువులు క్రమశిక్షణాయుతంగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క కర్తవ్యత నిష్టని వాళ్ళు సమాజ నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నది వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం, ఇంత గొప్ప ప్రభావితం చేయగలిగిన స్థితిని పొంది ఉన్నామని సంతోషించి పునరంకితం కావడానికి వాళ్ళకి కూడా అవసరమే. వాళ్ళతో కూడా మాట్లాడడం అన్నది అవసరమై ఉంటుంది. వాళ్ళకి కూడా 4 మంచి మాటలు, అయ్యా మీ వల్ల ఇంత ప్రభావితులు అవుతారు అని చెప్పవలసి ఉంటుందండి. తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరికీ మూకుమ్మడిగాను చెప్పాల్సిన అవసరం ఉంది, ఇండివిజువల్గాను చెప్పాల్సిన అవసరం చాలా ఉంటుందండి. అయితే ఒకప్పుడు టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళ కెమిస్ట్రీయో, ఎకనామిక్సో, హిస్టరీయో, ఇంగ్లీష్ ఆ పాఠాలు ఎంత అవసరమో చెప్తూ అనేక మిగతా అంశాలు, జనరల్ నాలెడ్జి, కళలు, సంస్కృతి, చరిత్ర, మిగతా అంశాలు కూడా చెప్తూ విద్యార్థిని అద్భుతంగా తీర్చిదిద్దే వాతావరణం ఉండేది. నేను మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు, వాళ్ళు కూడా తగ్గుతున్నారు కదా. సో మళ్ళీ ఆ పూర్వ సంస్కృతి మళ్ళీ గురు వస్తే అది చాలా గొప్పగా ఉంటుందండి. అదే ఆ బహుముఖ ప్రజ్ఞ. ఒక పాఠం చెప్తూ అనుషంగికంగా అనేక విషయాల్ని దాంట్లో ప్రతిపాదించడం చేత విద్యార్థి చాలా ప్రభావితులవుతాడు. అయితే దానికి ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుడు నిరంతరం చదవవలసి ఉంటుంది. అనేక విషయాలు తాను తెలుసుకుని నిన్న చెప్పిన పాఠాన్ని ఇవాళ చెప్పవలసి వస్తే నేను ఇంకా అంతకన్నా అందంగా చెప్పడానికి నేను సిద్ధపడాలన్న ఉత్సాహం ఉండాలి. అన్నిటికన్నా అవసరం ఏమిటంటే పాఠం చెప్పేటప్పుడే వాడికి, ఆ వింటున్న పిల్లవాడికి క్రమశిక్షణ, తాను పొందుతున్న విద్య వలన సమాజ హితానికి ఉపయోగించాలి తప్ప అది స్వార్థానికి ఉపయోగించకూడదు అన్న ఒక పూనిక కలిగేటట్టుగా చెప్పవలసిన అవసరం ఉంటుందండి. అది చాలా అవసరం. ఎందుకనంటే మీరు చూడండి, ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి,
అతను ఒక పెద్ద పదవిని అధిష్ఠించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ చదువు అన్నది ఒకటే మీరు ఇచ్చేసి పంపించేశారనుకోండి, అప్పుడు అతను దాన్ని సమాజహితానికి వాడచ్చు, స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. అట్లా కాకుండా దీని వలన నీకు అనంత విభూతి కలుగుతోంది, అనంత శక్తి, సామాన్యమైన శక్తి కాదు. దీన్ని నువ్వు సమాజపరం చేయాలి తప్ప దీన్ని నువ్వు స్వార్థానికి వాడుకోకూడదు అన్న విషయం పాఠంతో పాటుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అది హెచ్చరికగా, అది ఉపదేశంగా తీసుకుంటాడు. చూడండి, ఏష ఉపదేశ ఏష ఆదేశ అన్నట్టు ఉపదేశం ఉండాలి, ఆదేశం ఉండాలి, అందులోని రెండూ ఉండాలి. రెండూ ఉంటే వాడికి జీర్ణం అవుతుంది. నువ్వు ఇంత గొప్ప వైద్యుడివి అయ్యావు, సమాజహితం ప్రధానం తప్ప నీవు సంపాదించుకోవడం ప్రధాన ప్రయోజనం కాకూడదు. సంపాదించుకోవద్దని ఎవ్వరనరు, కానీ ప్రధాన ప్రయోజనం కాకూడదు. ఒక ఇంజనీర్కి అంతే, ఒక టీచర్కి అంతే, ఒక ఉద్యోగికి అంతే. ఎంత గొప్ప స్థితికి వెడుతున్నాడో అంతగా సమాజహితాన్ని చూడడం అలవాటు కావాలి, ఆ కోణం రావాలండి. ఈ ప్రయాణంలో జాతి నిర్మాణంలో, సంస్కృతి యొక్క పరిరక్షణలో, వికాసంలో భాష యొక్క పాత్ర, ప్రభావం దాని చాలా పెద్దది, గొప్పది, ముఖ్యమైనది కదా. ఇప్పుడు మనకు తెలుగు భాష దూరం అవుతుంది. మన విద్యా విధానంలో అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు దూరం అవుతుంది. సో తెలుగు భాషని నిలబెట్టుకోవటం, కాపాడుకోవటం చాలా ముఖ్యం కదా. అది కూడా చాలా బాధ్యతాయుతమైన అంశం కదా. దాన్ని ఎలా చూడాలి? అప్పుడు తెలుగుకి సంబంధించినంత వరకు ఏ నైతిక విలువలు, నీతి, నియమం, క్రమశిక్షణ ఇలాంటివి మీరు బోధించాలనుకుంటున్నారో అవి తెలుగులో చెప్పడం వల్లే బాగా మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అది మాతృభాష కదండి. ఇప్పుడు ఆంగ్ల భాష వద్దు అని చెప్పడం కూడా సాధ్యం కాదు, కానీ రెండింటికి కూడా సమాన గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటటువంటిది భార్య, తెలుగు అన్నది తల్లి. ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఇంటికి వచ్చేటప్పటికీ తల్లి తన భార్య హాయిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, సుఖంగా ఉంటాడు. నీకు తల్లా భార్య అంటే ఏం చెప్తాడు? తల్లి ఉండాలి, భార్య ఉండాలి, ఇద్దరూ అన్యోన్యం ఎంతో ప్రేమగా ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంగ్లీష్ అన్నది తాను ఇంకా ఇంకా వృద్ధిలోకి రావడానికి, ఇంకా ఎక్కువ గ్రంథాలు చదువుకోవడానికి, తాను బాగా పరిఢవిల్లడానికి ఉపయోగపడాలి. తెలుగు అన్నది మౌలికంగా తను ఎక్కడ పుట్టాడు, ఆ సంస్కృతి ఏమిటి, ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, తను ధరించడానికి, అందులో ఉన్న వాంగ్మయం, దానికి ఉన్న కళలు, వాటిని పోషించుకోవడానికి అది అవసరం. ఒక తెలుగువాడిగా పుట్టినవాడు తెలుగు సంస్కృతిని పోషించుకోవాలి. సంస్కృతి పోయిందనుకోండి అర్థమే లేదు, మూలమైపోయినట్టు. ఆ సంస్కృతిలో భాష భాగం కాదు, ప్రధానమైన భాగం కాదు. కాబట్టి తెలుగు అనేటటువంటిది ఈ నైతిక విలువల బోధనకి తెలుగులో ఉంటే పిల్లలకి తేలికగా అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతీ శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి, నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం. అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సరే ఇంగ్లీష్ అవసరము, సమాజం, ఉద్యోగము అవసరం, ఎవరు కాదంటం లేదు, అదేం కొత్త విషయం ఏం కాదు. ఇంగ్లీష్ ఏం తెలుగు వాళ్ళకి కొత్తదేం కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనకంటే ఎవరున్నారు గురువు, ఆయనకి ఎంత ఇంగ్లీష్ వచ్చు, తమిళ వచ్చు, చాలా భాషలు వచ్చు కదా. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశాడు, ఆయనకి ఎన్ని భాషలు వచ్చు. అవునండి, ఎన్ని భాషలే నేర్చుకోవాలి, కానీ మన తల్లి భాషను కాపాడుకోవాలి. మీరు ఎథిక్స్ అవన్నీ బాగా చేరాలంటే మాతృభాషలన్నీ బాగా చేరతాయి. కాబట్టి కనీసం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు కంపల్సరీగా ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎథిక్స్, వాల్యూస్ బాగా చేరాలి అంటే తెలుగు మాతృభాష, ఏ భాష అయితే ఆ భాష, మన తెలుగు కాబట్టి తెలుగు తప్పనిసరిగా ఉండాలి అనేది మీరు చెప్పే అంశం. సో ఆ విధంగా కూడా మీ కృషి చేస్తారు, ప్రభుత్వానికి ఈ విషయాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రారంభం అన్నారు ఫిట్నెస్ గురించి, దృఢత్వం. ఇప్పుడు మీరు అన్నారు నాకు ఒకప్పుడు బాగా ఉండేవాడిని, ఇప్పుడు కాస్త కళ్ళజోడు వచ్చింది, కొంచెం మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే ఇప్పుడు 60 దాటిన తర్వాత, 50 ఏళ్ళు 60 దాటిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకే కళ్ళజోడులు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కలిగించటము, ఆహార నియమాలు, ఇవి కూడా యువతని, బాల్యాన్ని శక్తివంతంగా నిర్మాణం చేయడంలో ఆరోగ్యం యొక్క పాత్ర చాలా ముఖ్యం కదా. వాటిని కూడా మీరు టచ్ చేస్తారా?
ఖచ్చితంగానండి, అనుమానం లేకుండా. నేను పిల్లల్ని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగాల్లో దీన్ని స్పృశించకుండా ఎప్పుడూ మాట్లాడను. ఎందుకనంటే అసలు మూలం శరీరమే కదండి. శరీరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అందులో ఏది పడితే అది పడేస్తే అది ఆరోగ్యంగా ఉండమంటే ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏది వెళ్ళాలో అది వెడితేనే అది మీరు చేయవలసిన పనికి అనుగుణంగా మీకు సహకారం చేస్తుంది. కాబట్టి దాని విషయంలో పరాకు పనికిరాదు. 2, మీరు ఒకటి గమనించండి, అనారోగ్యం తనంత తాను మీ ప్రమేయం లేకుండా అనుకోకుండా వచ్చిందనుకోండి, అది వేరు, దానికి ఎవరిది తప్పు కాదు. ఆరోగ్యం మీద ప్రభుత్వం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా పౌరులు ఎవరికి వారు ఆరోగ్యంగా ఉండడం పట్ల జాగ్రత్త వహించడం అలవాటై జాతి గౌరవంగా ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుందనుకోండి, వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంత ఖర్చు తగ్గుతుందంటారు? ఒక్క డిస్పోజబుల్ నీడిల్ వాడాలి అంటే, కొనాలి అంటే ఎంత అవుతుంది? ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ఆ రక్తం తీయాలి అంటే డిస్పోజబుల్ నీడిల్స్ వాడాలంటే ఎన్ని కోట్ల రూపాయలు అవుతుంది. అది వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, అది ఎవరు దాన్ని తప్పు పట్టరు. కానీ తను తినకూడనివి తినడం, తను త్రాగకూడనివి తాగడం, తను వ్యసనపరుడు కావడం, తను వ్యాయామం చేయకపోవడం, 4 అడుగులు నడవకపోవడం, వయస్సులో ఉండి 1 కిలోమీటర్ కూడా పరిగెత్తకపోవడం, అసలు సంధిబంధముల పట్ల జాగ్రత్త లేకపోవడం, దాని వలన అనారోగ్యం తెచ్చుకోవడం, వేలకి వేలు లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతూ ఉండడం, ఇదంతా నిరర్ధకమైన విషయం కదా. అది 2 మానసికంగా కూడా చాలా తీవ్రమైన పరిస్థితిని కల్పిస్తుందండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎక్కడికో ప్రవచనానికి వెళ్ళాలి. నేను ప్రవచనానికి వెళ్ళడం నా ఆరోగ్యం ఒక్కటి దాని మీద ఆధారపడదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అందరూ ఎవరి కర్తవ్యం వాళ్ళు చేయగలరు. వినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది మీరు చెప్పింది వాడు వినాలి కదా. అందుకని ఇది చాలా అవసరం అండి, చాలా చాలా ముఖ్యమైన విషయం అది. సో విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ, క్రీడా శాఖ, ఇన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అంత బాధ్యత గల పాత్రలోకి మీరు పోషించాల్సి వస్తుంది. అంటే నేను పోషించడం చెప్పడం వరకు మీ వరకు మీ మనసులో ఒక ప్రణాళిక అది అక్కడ వరకు. ఇవి అన్నీ కూడా విద్యార్థుల విషయంలో అత్యంత అవసరమైన విషయాలండి. నా వరకు నాకైతే విద్య నేర్పుట అన్న మాటలో పిల్లాడికి చదువు చెప్పడం, పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పడం ఒక్కటి కాదు అని నేను బాగా నమ్ముతాను. ఒక పిల్లవాడు శారీరకంగా పెరగడం, మానసికంగా పెరగడం, నీతి నియమాలు తెలిసి ఉండడం, భగవంతుడు వాడికి ఏ తెలివితేటలు ఇచ్చాడో ఆ తెలివితేటల్లో వాడు చాలా బాధ్యత కలిగిన పౌరుడు కావడం. విద్య, ఆరోగ్యము, క్రీడలు, కళలు, చరిత్ర, సంస్కృతి, మానసిక, శారీరక, సామాజిక అన్ని రకాల వైభవాన్ని వాడు పొందాలి. పొందితే అమ్మో, లేకపోతే తరం మారేటప్పటికీ దేశం ఇంకా ఉన్నతిని పొందాలి. కానీ దేశం పతనం వైపుకి వెడితే ఎక్కడో తేడా జరుగుతోంది, ఎక్కడో దోషం జరుగుతోందని గుర్తు కదండి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది కదా. సో ఇన్ని శాఖల మధ్య సమన్వయం జరగాలి, ఉండాలి. అది మనం చేసేది కాదు, అన్ని సమన్వయాలు మనం చేయలేము. ప్రభుత్వం మనం ఎంతవరకు అంటే దీని అవసరాన్ని మనం నమ్మినదేదో అది త్రికరణ శుద్ధిగా చెప్పడం వరకు మన కర్తవ్యం. ఈ క్రమంలో ప్రభుత్వము, ప్రజలు ఇద్దరూ భాగస్వామ్యం ఇవ్వాలి కదా, కేవలం ప్రభుత్వం కాదు కదా, ప్రజలు అవ్వాలి కదా. ఇందులో సంకుచిత దృష్టి వదిలిపెట్టాలండి. ఎంత వదిలిపెట్టాలి అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ ఏదో పదవిని ఆశించి వెళ్ళిపోయాడు, ఇలాంటి అక్కర్లేని ఆలోచనల కన్నా ఆయన వయసుని ఆయన దృష్టిలో పెట్టుకుని పిల్లలకి 4 మంచి మాటలు చెప్పడం కన్నా, 4 పిల్లలకి నా జీవితం పనికొస్తే, నా శ్వాస పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏమిటని వెళ్ళాడని అర్థం చేసుకోగలిగిన విషయంగా ఇతరులు కూడా జాగ్రత్త పడాలి. అందరూ సంకుచిత బుద్ధిని విడనాడి పిల్లల విషయంలో మాత్రం చేతులు కలిపి ఒకటిగా నిలబడితేనే జాతి నిర్మాణం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాము, గురువుల గురించి మాట్లాడుకున్నాము. ఒకప్పుడు మనకు అమ్మమ్మలు, బామ్మలు, పెద్దవాళ్ళు భారత, భాగవత, రామాయణ కథలు చెప్పేవాళ్ళు. అది కూడా మనం దూరం అవుతున్నాం కదా. సో వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి, తాతల్ని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని కూడా. అయ్యో, అసలు నిజానికి నా దృష్టిలో అయితే తాతగారి పక్క మనవడికి విశ్వవిద్యాలయం.
తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని వాణ్ణి గుండెల మీద జోకొడుతూ తాతగారు చెప్పినటువంటి కథలే ఉన్నాయో మనవడికి జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతాయి. ఆయన అనుభవజ్ఞుడు, జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినవాడు. అటువంటి తాత పక్కన పడుకుని తాతగారు చెప్పిన మాటలు వినడం మనవడికి జీవితంలో గొప్ప అదృష్టం. తాతగారు చెప్పిన మాటలు వినాలి, తాతగారి పక్కన కూర్చోవాలి, నాయనమ్మ పక్కన కూర్చోవాలి. ఎందుకు వచ్చాయండి రామాయణ భారత భాగవతాలు? అవన్నీ ఏవో ఆ సంకుచితమైనవి అని అనుకోకూడదు. పొగట్టకి లొంగిపోయి ఎంత శక్తి ఉన్నవాడైనా శల్యుడు ఏమైపోయాడు? ఆనాడు భారతదేశంలో కృష్ణుడు ఎంత గొప్ప సారథో శల్యుడు అంత గొప్ప సారథి. కానీ పొగట్టలకి లొంగిపోయి చిట్ట చివరికి శల్య సారథ్యమన్న అప్రతిష్ట తెచ్చుకున్నాడు. నీకు ఎంత శక్తి ఉన్నా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే అలా అయిపోతావనడానికి ఇంకా శల్యుడి కన్నా ఉదాహరణ ఎవరుంటారు? ఎలా మహాభారతం పనికిరాని గ్రంథమైంది? ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని అంత అందంగా చెప్పడంలో కృతకృత్యులం కావాలి. అంతేగాని ప్రతిదాన్ని విమర్శించడంలో, ప్రతిదాన్ని తక్కువ చేయడంలో మనం గొప్పవాళ్ళం అయిపోతామా? అవం. సమస్యకు పరిష్కారం కావాలి కానీ సమస్యను మళ్ళీ మాట్లాడాలి. పిల్లల విషయంలో పిల్లలకి ఏది చెప్పి ఎలా చెప్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారన్నది చాలా ప్రధానం. వాడు నీతి నియమాలు పాటించాలి. వాడు మంచి విద్యార్థిగా తయారైతే తల్లిదండ్రులకి బాసట, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచం ఎంత సంతోషిస్తుందండి ఒక్క వ్యక్తి అలాంటి వాడు తయారైతే. ఇక అలా కానీ ఒక రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కర్తవ్య దీక్షతో నడిపించగలిగితే, ప్రయత్నం చేస్తే నా నమ్మకం ఏంటంటే పిల్లలు వింటారు. అది నా నమ్మకం. సో మీ జీవితాన్ని తరచు చూసుకుంటే నేను ఒక మంచి బాలుడుగా, మంచి యువకుడుగా, మంచి విద్యార్థిగా, మంచి ఉద్యోగుడుగా, మంచి శ్రోతగా, మంచి పాఠకుడుగా, మంచి ఉపన్యాసకుడుగా ఉండటం వల్ల నాకు ఇంత గుర్తింపు వచ్చింది అనే ఒక భావన మీకు కలుగుతుంటుంది. అంటే గుర్తింపు వచ్చింది అన్న భావన కన్నా నేను అనుకునే విషయం ఏమిటంటే ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి కాలదోషం లేదన్నది నిరూపింపబడింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే నేను చాగంటి కోటేశ్వరరావు గారు అనేటప్పటికీ ఓ పంచి కట్టుకుని ఓ ఉత్తరీయం వేసుకుని ఏదో రామాయణమో భారతమో భాగవతంలో చెప్తున్నటువంటి వ్యక్తి అని లోకంలో ఒక ముద్ర. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని. నేను ప్యాంటు చొక్కాతో ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాను అనుకోండి, చాలామంది నన్ను చూసి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామండి, మీరు ప్యాంటు చొక్కాతో ఉన్నారు ఇవాళ అంటారు. అంటే చాగంటి కోటేశ్వరరావు అంటే ఓ పంచె కట్టుకుంటాడు, రామాయణం చెప్తాడు. అంటే ఇవాళ రామాయణ భారత భాగవతాల ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందిన కారణం చేతనే నాకు గుర్తింపు వచ్చింది. నేను రామాయణము మానవీయ సంబంధములు అని విశాఖపట్నంలో ప్రవచనం చేశానండి. భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి నేను మాట్లాడాను. రామాయణంలో ఎలా ప్రతిపాదించారన్నది చెప్పా. దాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ తర్వాత ఎంతమంది విడాకుల కోసమని చెప్పి న్యాయస్థానాల్లో దరఖాస్తులు చేసుకున్న దంపతులు కూడా తిరిగి కలుసుకున్నారు. విడాకులు తీసుకున్న వాళ్ళు కలుసుకున్నారు. ఇది గొప్ప ప్రభావం కదా. అంటే రామాయణానికి కాలదోషం లేదు కదా. అంటే ఆ మాటకి అంత గొప్ప కావ్యాన్ని నిర్మాణం చేశాడు. అది ప్రాతిపదిక ఉంటే కదా అసలు మనం మాట్లాడడం. అది ఎంత బాగా రాశారు, ఎంత గొప్ప విషయాలు అని నాకు ఆనందం కలుగుతుంది. అవి ఈ జన్మలో భగవంతుడు వాటిని ముట్టుకోవడానికి, వాటిని చదువుకోవడానికి, వాటి మీద అంత నమ్మకం కలగడానికి, అంత నమ్మకంతో చెప్పడానికి నాకు ఒక ధృతిని ఇచ్చాడని సంతోషిస్తూ ఉంటానండి. మీరు మీ జీవన విధానం అంతా మీకు తెలిసింది, మీ జీవితం మీకు తెలిసింది. అవును, మీకంటే ఎవరికి ఎక్కువ తెలియదు. అవును. కానీ నేను ఇటువంటి వాతావరణం నుంచి వచ్చిన వాడిని ఈరోజు మంత్రి హోదాతో ఒక పదవి నాకు ఇస్తున్న అనౌన్స్ చేశారు అనగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమనిపించింది సార్ ఫస్ట్ వినగానే? అంటే మీరు వేసిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న వేశారు నన్ను. ఇందులో నేను మీతో ఏ అరమరిక లేకుండా ఒక విషయం ప్రస్తావిస్తాను. నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు నన్ను మొట్టమొదట అందరూ అడిగింది ఏమిటంటే, మీరు దీన్ని తీసుకుంటున్నారా అని అడిగారు. నేను తీసుకుంటున్నాను అని చెప్పాను. వెంటనే నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మరి మీకు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తే మీరు ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. ఇప్పుడు ఒకటి తీసుకోవడం, ఒకటి తీసుకోకపోవడం అన్నది కేవలం మన వ్యక్తిగత అభిప్రాయం ఒకదాని మీదే ఉండదండి. నేను
ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకప్పుడు ఇలాగే సలహాదారు పదవి ఇచ్చారు, ఎంతో గౌరవంగా ఇచ్చారు. కానీ నేను అప్పుడు తీసుకోలేదు. కారణం ఏమిటంటే నేను భారత ఆహార సంస్థలో ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ సందర్భంలో ఇంకా నాకు ఇప్పుడు మారి ఇంకొక చోటుకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పదవీ విరమణ చేయడానికి కాగితాలు పెట్టుకోవడం ఇవి ఇబ్బంది వచ్చేస్తుందని నేను ఆ సమయంలో వెళ్ళలేదు. వెళ్లకుండా నేను ఉండిపోయాను. ఆ పదవి నాకు వద్దండి అని చెప్పేశాను. రెండవసారి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తుకి సలహాదారుగా ప్రకటించారు. ప్రకటిస్తే నేను అప్పుడు వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే అప్పటికి నాకు 7-8 నెలల వరకు కూడా ఈ ఉపన్యాసాలకి నేను తేదీలు ఇచ్చేసి ఉన్నాను. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమవుతుందంటేనండి 30 రోజులు అలా చెప్పే ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పవలసినవి ఉన్నప్పుడు ఇంకా ఖాళీ ఉండదు. అప్పుడు నేను ఒక సమావేశం పెడితే వెళ్ళలేను. నాకే తెలుసు ఆ విషయం. నేను అది కూడా ఎక్కడో ఉంటాను, అనంతపూర్లో 4 రోజులు ఉండి సమావేశాలు చెప్పి అక్కడి నుంచి బళ్ళారి వెళ్ళచ్చు, లేకపోతే శ్రీకాకుళం వెళ్ళచ్చు. ఈ పక్కనే వెళ్ళాలని నియమం ఏమి ఉండదు. అప్పుడు అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి మీరు రండి అంటే నేను రాలేనండి అని చెప్పాలి. ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు ఆ పదవి? నేను వెళ్ళలేనన్న విషయం నాకు తెలుసు. వాళ్ళు నన్ను అడిగింది ఏమిటి? సలహా చెప్పండి ఏదైనా అని అడిగారు. నేను ఏం చెప్పానంటే దానికి నాకు పదవి వద్దండి. కారణం ఏమంటే నేను ఇంత ఒత్తిడిలో ఉన్నాను, నేను రాలేని సమావేశాలకి. నా వలన నిజంగా మీకు ఏదైనా సలహా కావాలి అంటే పదవే అక్కర్లేదు, మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలిగింది అయితే చెప్తానండి అని చెప్పా. అట్లాగే నేను చెప్పిన ప్రవచనాలు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎన్నో సంవత్సరాలుగా వేస్తున్నారు. నేను ఇప్పుడు వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పినవి వాళ్ళకి ఇచ్చా. నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను. అందుకని అప్పుడు ఆ పదవి తీసుకోలేదు. ఇప్పుడు పదవీ విరమణ చేసేసాను. ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఉపన్యాసాలు నేను ఒప్పుకున్న ఉన్నాయి. కానీ నేను దీని గురించి ఒక స్పష్టత వచ్చి పిల్లలకి చెప్పడానికి నేను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి నాకు అవకాశం ఉన్నటువంటి సమయం. అందుకని ఇది అంగీకరించాను. కానీ యథార్థానికి నాకు ఈ స్థాయి కావాలి ఆ స్థాయి కావాలని నేను అడగలేదు. బహుశా ఏ ప్రేమ చేతనో లేకపోతే ఈయనకి ఇచ్చిన కర్తవ్య నిర్వహణలో ఇది ఆయనకి సానుకూలం అవుతుంది అన్న ప్రేమ చేతనో వారు అట్లా ప్రకటించారు. దాన్ని నేను కూడా అంతే సహృదయంతో స్వీకరించా. కానీ నా ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే, నేను పిల్లలకి ఉపయోగపడగలిగిన 4 మంచి మాటలు పిల్లలకి చెప్పగలిగిన నా వల్ల ఒక్క పిల్లవాడు తన మార్గాన్ని మార్చుకుని చెడు వైపుకు వెడుతున్న పిల్లవాడు ఇది చెడు వద్దు అని మారగలిగిన నీ దేశానికి గొప్ప సేవ చేసినట్లు భావిస్తా. ఎందుకనంటే మీరు ఆలోచించండి, ఒక్క పిల్లవాడు గాడి తప్పి ఒక తప్పు వైపుకు వెళ్ళిపోతే వాడు రేపొద్దున్న ఎంత పెద్ద నేరస్తుడవుతాడో, ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అవుతాడో, వాడి వల్ల దేశానికే ఎంత అప్రతిష్ట వస్తుందో. నేను చెప్పిన మాటలు ఒక్క పిల్లాడినటువంటి మార్గం నుంచి తప్పించగలిగాయి అనుకోండి. మా అమ్మ 9 నెలలు కష్టపడి కని ప్రసవ వేదన పొంది నన్ను ప్రసవించినందుకు నా జన్మకి సార్థక్యం. ఒకటి మాత్రం నేను మనసు విప్పి త్రికరణ శుద్ధిగా చెప్తున్నాను శర్మగారు మీకు, నేను బ్రతికినంత కాలం బ్రతకను. ఎందుకనంటే 65 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 65 ఏళ్ళు మాత్రం ఒక్కనాటికి బ్రతకను. నాకు ఎంతో ఓపిక ఉండే కాలం మహా అయితే ఇంకొక 6 ఏళ్ళు 7 ఏళ్ళు. ఆ తర్వాత శరీరం శిథిలం అవడం అనేది సహజంగా ఉంటుంది. ఇంత ఓపిక కూడా ఉండదు. ఇంతకాలం నయా పైసా ఆశించకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశా. నా కోరిక ఏమిటంటే ప్రవచనాలు మానేస్తానని కాదు, కానీ 10 మంది పిల్లలకి నేను ఉపయోగపడగలిగితే, తల్లిదండ్రులకి, కుటుంబాలకి, ప్రభుత్వాలకి, దేశానికి నేను ఇంతకన్నా ఏ సేవ చెయ్యాలి? నాకు భగవంతుడు వాక్కునిచ్చాడు. ఆ మంచి మాటలు నేను పిల్లలకి చెప్పి 10 మంది పిల్లల్ని బాగు చేయగలిగితే ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశమాత రుణం తీర్చుకోలేను. కానీ ఆ తల్లి వీడు నా కడుపున ఈ దేశంలో పుట్టినందుకు వీడు త్రికరణ శుద్ధిగా భవిష్యత్ తరాల కోసం తాపత్రయపడ్డాడని భరతమాత సంతోషిస్తే నాకు చాలు. అదే 10,000 దాని కొరకు అంగీకరించాను. కానండి నిజానికి ఇతర విషయాలు వాళ్ళు ప్రేమతోటి గౌరవంతో
ఇది బహుశా ఈయనకి ఉపయోగపడుతుందని కల్పించిన స్థానం అని నేను అనుకుంటున్నాను. దానివల్ల మీకు సహజంగా తీసుకున్నారు తప్ప నేను ఎవరిని ఇది ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదండి. అది కూడా కేంద్ర మంత్రి కేబినెట్ హోదా అన్నా కదా దాన్ని సహజంగా తీసుకున్నారు కానీ దానికే మీరు వేరే అది వస్తుందని ఇది తీసుకోలేదు. ఇది చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్నానంతే. వాళ్ళు ఏదో ఒక నిర్మాణం ఏర్పరిచారని. అయితే మీ కార్యక్షేత్రం ఎలా ఉంటుంది? తర్వాత మీ ఏ స్వేచ్ఛతో మీరు ప్రవచనాలు చెప్పటము, గో సంరక్షణ ఏం నడుస్తూనే ఉంటాయి? అయ్యో అది ఇప్పుడు అకస్మాత్తుగా పూజ పూర్తయితే అక్షతలు నీళ్లు వదిలేసినట్టు వదిలేసేది కాదు కదండి. అది నా సప్తధాతువుల్లో జీర్ణం అయిపోయిన విషయం. అవును, అది నాకు ఎంతో సంతోషకరం. అది నేను వదిలిపెట్టేయలేను. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థన చేసేది కూడా ఒకటే. నేను ఒక ప్రవచనం చేసేటప్పుడు నా దృష్టి అన్య విషయాల వైపుకి వెళ్ళదు. ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు వెళ్ళొచ్చేమో, జపం చేసుకునేటప్పుడు వెళ్ళొచ్చేమో, ప్రవచనం చేసేటప్పుడు కుదరదు. ప్రవచనం చేసేటప్పుడు దాని మీదే ఉంటుంది దృష్టి. అంటే ప్రవచనం చేసేటప్పుడు నేను వెళ్ళిపోగలిగితే భగవంతుని వైపే దృష్టి పెట్టి వెళ్ళిపోతానని నాకు ఒక పెద్ద ఆశ. అలాంటిది నేను ప్రవచనాలు వదిలేస్తానని ఎలా అనుకుంటాం? వదలలేను. కానీ నేననేది ఏంటంటే ప్రవచనానికి విద్యార్థులకి సంబంధం లేదని అనుకోకూడదు. నేను మొన్న విశాఖపట్నంలో ప్రవచనానికి వెళుతుంటే బోళ్ళంతమంది పిల్లలు ఉన్నారు. నేను ఎందుకో వచ్చారులా ఉందనుకుని సభలోకి వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా సభలోకి వెళుతుంటే పిల్లలు అందరూ ఉన్నారు. నేను అందులో ఒక అమ్మాయిని పిలిచి అడిగా, అమ్మాయి ఏమి నువ్వు వచ్చావు అని అడిగాను. అడిగితే ఆ పిల్లంది, మాకు ఇది ఆధ్యాత్మిక ప్రవచనంలా అనిపించదండి, మాకు ఇందులో మేము పాటించవలసిన విషయాలు అనేకం అర్థమవుతున్నాయి. రాటు పోటు తట్టుకుని నిలబడ్డం అంటే ఏమిటన్నది మేము రాముడి గురించి మీరు చెప్తున్నప్పుడు వింటున్నాం. ఏ వయసు అమ్మాయి తరపున? ఆ అమ్మాయి ఆ పక్కనే గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని అందులో చదువుకుంటున్నటువంటి పిల్ల. అంటే ప్రవచనంలోనే అంతర్భాగంగా వాళ్ళు ఏరుకోగలుగుతున్నారు. ఎవరికి కావలసింది వాళ్ళు ఏరుకుంటున్నారు. అప్పుడు ప్రవచనం మాత్రం పిల్లలకి పనికొచ్చేది కాదని ఎలా అనగలరు? దానికి ప్రవచనం అవుతుంది అంతే కదా కదా. అందుకని చెప్పి అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. కానీ కేవలం పిల్లల కోసమని ప్రభుత్వ పరంగా నాకున్న ప్రయోజనం ఏమిటంటేనండి, ప్రభుత్వానికి ఒక శక్తి ఉంటుంది. పిల్లలందరినీ కూర్చోపెట్టగలదు, ఉపాధ్యాయుల్ని కూర్చోపెట్టగలదు, తల్లిదండ్రుల్ని కూర్చోపెట్టగలదు. ఎక్కడైనా సమన్వయంలో మనం ఈ మార్పు చేద్దాం, ఇది బాగుంటుంది అనిపించింది అనుకోండి, చెయ్యగలదు. వాళ్ళది సార్వభౌమాధికారం. అప్పుడు నేను ఈ దేనికోసం ప్రయత్నిస్తున్నానో అది సాధించడం తేలిక. అంటే మనం అనుకున్న విద్యా నిర్మాణం పని చేయగలదు. వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉంటాయి. తర్వాత వాళ్ళు జీవో తీసుకొచ్చి పాలసీస్ తీసుకొచ్చేసి అన్ని విద్యా విధానం అన్ని మార్పులు చేర్పులు చేయగలుగుతారు. ఇలాంటి వాతావరణం ఉంటే మంచి విద్యార్థులు తయారవుతారు, మంచి యువత తయారవుతారు అని చెప్తే మీరు చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ కాబట్టి అది అవకాశం ఉంటుంది. అందుకని నేను ఆ పదవిని స్వీకరించడానికి కారణం అండి. మీ కార్యక్షేత్రం ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడ ఉంటే అదే కార్యక్షేత్రం. అంతే, ఈ స్వేచ్ఛ మీదే. అంటే ఎందుకనంటే నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నా ఇది మాత్రం మరింత బాగా గుర్తు పెట్టుకుని ఉంటాను. ఎందుకంటే సభలో 10 మంది పిల్లలున్నా పిల్లలకి పనికొచ్చే మాట కూడా కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడుతున్నా నాది కార్యక్షేత్రంగానే మాట్లాడుతూ ఉంటాను. సో మీలో ఉన్న ఆనందాన్ని గమనిస్తుంటే ఏదో స్కూల్ కొత్త పుస్తకాలు గురిస్తే పిల్లవాడు ఎంత ఆనందపడతాడో అలాగా మీరు నాకు చాలా ఇష్టమైన పనికి మీకు బాగా దగ్గర అవుతున్నాననే ఒక ఆనందం మీరు నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం శర్మ గారు. మీతో నేను మనసు విప్పి ఈ సందర్భంలో ఒక విషయం చెప్తా. సాధారణంగా ప్రవచనాలకు పిలిచేవాళ్ళు ఏదో రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, భాగవతం చెప్తాడు అంటారు. నేను అంత సంతోషంగా చెప్తా. కానీ పిల్లలకి చెప్పడానికి అన్న కోరిక తీరాలని నేను పదవీ విరమణ చేసేసిన తర్వాత ధర్మవర్ధిని అని ఒక సంస్థని పెట్టి నేను ₹1,00,000 ఇచ్చాను ఆ సంస్థకి. ఇచ్చే ఆ సంస్థ పని ఏమిటంటే పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం. దానికోసం ఒక పుస్తకం కూడా తయారు చేసి శ్రీకాకుళంలో డాక్టర్ హర్షవల్లి గారని నాకు సోదరీ సమానురాలు, ఆవిడ దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పిల్లలకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి శిక్షణా తరగతులు నడిపాం. అంటే ఇవాళ ఇందులోకి వెడుతున్నాననే కాదు, పదవీ విరమణ 2018లో చేసినప్పటి నుంచి నాకు ఈ ఆధ్యాత్మిక ప్రవచనంతో పాటు పిల్లలకి ఏదో చెయ్యాలి, పిల్లలకి మంచి చెప్పాలని ఏదో తాపత్రయం అండి. అందుకని ఇప్పుడు అది నాకు మరింత తేలిక కదు. అందుకని సంతోషంగా అంగీకరించాను. దిగునీకృతమైంది. ఆ సంతోషం మీకు కనపడడం నాకు మరీ నాకు కనిపించింది. చాలా పిల్లగాడికి కొత్త పుస్తకాలు కొంటే ఆ వాసన పుస్తకాలు ఇష్టం. అలాగే మీరు పిల్లలు ఇంకా దగ్గర అవుతున్నాం. అవునండి, హాయిగా మనం స్వేచ్ఛగా చేస్తున్నాం. అవును, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎలాగో ఉంటాయి.
మనకు మనసులో గోరక్షణ, పిల్లల్ని తయారు చేయడం మీకు బాగా ఇష్టమైన అంశాలు ఈ రెండు. అవునండి. ఈ రెండు సాగుతాయి. అవును. మిమ్మల్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. మిమ్మల్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. అంతే అంతే అంతే. కదా. నమస్కారం సార్. చాలా సంతోషం శర్మ గారు.